హాయ్! హలో! అందరికీ నమస్తే. నేను మీ శిల్ప. ఈరోజు సోమవారం నేనైతే తొందరగా లేసేసి పనులన్నీ చక్కపెట్టుకొని స్నానమైతే చేసేసాను. నైట్ ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయండి. పనులన్నీ మొత్తం చేసేసాను. స్టవ్ కడిగేసి, షింక్‌లో సామాన్లన్నీ శుభ్రంగా కడిగేసి, తర్వాత గదులు ఊడ్చేసి, తర్వాత తడబట్టి పెట్టేసాను ఇల్లంతా నీట్‌గా పెనాయిలేసేసి. తర్వాత నేను పిల్లలకి ఆనియన్స్, కొంచెం క్యారెట్టు, పచ్చిమిర్చి, క్యాబేజీ కొంచెం కట్ చేసి వాళ్ళకైతే మ్యాగీ చేసిచ్చాను. నేనైతే కర్బూజా జ్యూస్ అయితే తాగుతానండి. మొత్తం నిన్న చికెన్ తినడం వల్ల చాలా వేడైపోయిందనమాట. చాలా వేడైపోయి కడుపులో మంటొస్తాంది. అందువల్ల నేను టిఫిన్ తినలేదండి. జ్యూసే తాగాను. కర్బూజా జ్యూస్ చేసుకొని తాగాను. చాలా మండుతాందనమాట కడుపు. ఎలా మండుతాందంటే ఏమన్నా తిన్నా గూడా ఇంకా కడుపంతా పొగలు వెళ్తాంది. ఎందుకంటే చికెన్ తినో ఏమో తెలీదు. అందుకే నేనైతే టిఫిన్ స్కిప్ చేసేసాను. ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ డిన్నర్‌కైతే నేను ఉప్మా చేద్దామని అన్నీ కట్ చేసి పక్కకు పెట్టేసాను. తర్వాత ఇప్పుడు వాటర్ మిలన్ జ్యూస్ చేసుకుందామని బాబీనైతే అడిగాను. మా బాబుని. వాడే కట్ చేస్తున్నాడు. నాకు కట్ చేసేది అంతగా రాదు. మా ఆయనను, మా పిల్లోడే కట్ చేసేది ఎప్పుడూను. అందుకే వీడు వాటర్ మిలన్ అయితే కట్ చేస్తన్నాడు. వాటర్ మిలన్ జ్యూస్ నేనెప్పుడూ తాగననమాట. కానీ చాలా మంచిదండి. ఈ ఎండాకాలం అయితే చాలా చాలా మంచిదంట. అదీ గాక ఇది నాటి పుచ్చకాయ అండి. చాలా బాగా మగ్గిందనమాట. చూడండి ఎంత ఎర్రగా ఉందో. చాలా బావుంటుంది దీంతో జ్యూసు. అందుకే మా అబ్బాయి అయితే కట్ చేస్తన్నాడనమాట. కట్ చేసిరా అంటే కట్ చేసిస్తా అన్నాడు. వాడే కట్ చేసేది. సూపర్‌గా కట్ చేస్తాడు. ఏదన్నా చెప్తే నాకు కట్ చేసేది రాదని ఇంకా వాడితోనే కట్ చేపిస్తున్నాననమాట. చూడు ఎంత నీట్‌గా కర్బూజాలు గూడా అంతే వాడు గులాబీ షేపు ఏదేదో షేపులంతా నీట్‌గా కట్ చేస్తాడు. భలే వచ్చు వీనికి. ఇప్పుడు నేను జూలికి పిలుస్తా అంటే అది చూసి నా దగ్గరికొస్తుంది చూడండి. వాళ్ళమ్మ ఊరికి పోయింది. అందుకే ఇంక ఇది నన్ను పట్టుకొని కూర్చోయిందనమాట. వచ్చి మాట్లాడుతాంది చూడండి. ఇంక వెళ్ళు అంటే నమస్కారం పెట్టి వెళ్ళిపోయిందనమాట. ఇంగ పుచ్చకాయ కోస్తా అంటే చాలా చాలా స్వీట్ ఉందనమాట. ఇంగ పిల్లలు తింటున్నారు. పాపను, బాబు నేను ఒక 2 ముక్కలు నోట్లోకేసుకొని తింటున్నాననమాట. కడుపులో మంటండి. చాలా మంచిదనమాట. ఈ ఈ పుచ్చకాయ జ్యూస్ అనమాట. చాలా మంచిది. అలాగే ఈ ఎండాకాలం మనకి వాటర్ మిలన్ అనేది చాలా చాలా మంచిది. అందుకనే ఇంక నేను ప్రతిరోజు 2 చేసి పిల్లలు, నేను తాగుతూనే ఉన్నాము. ఈ చికెన్‌లు, మటన్‌లు ఈ నెలలో అయితే చాలా ఎక్కువైపోయినాయి. అందుకనే ఇంకా మొత్తం హెల్త్ అంతా ఖరాబ్ ఖరాబ్ అయిపోయిందనమాట. అందుకని ఈ జ్యూస్ చేద్దామని మార్నింగ్ అది కర్బూజా జ్యూస్ చేశాను. ఇప్పుడైతే వాటర్ మిలన్ జ్యూస్ చేస్తన్నాను. పుచ్చకాయ జ్యూసు. పుచ్చకాయ అంటారా మీరు? వాటర్ మిలన్ అంటారా? మీరు పుచ్చకాయ అంటారా? మా కర్ణాటక సైడ్ అయితే కలంగరకాయ అంటారండి. దీన్ని మేము కలంగరకాయ అంటాం. అది గాక మా ఊర్లో ఈ కలంగరకాయే దొరుకుతాయి. ఆ బ్లాక్ కలంగరకాయలు అస్సలు దొరకవు. అమ్మ వాళ్ళ ఊర్లో. ఇవే పెద్ద పెద్ద కాయలు దొరుకుతాయి. మొన్నైతే మార్కెట్‌లో మా ఆయన సండే మార్కెట్‌లో అయితే ఇవి తెచ్చాడనమాట. ఇవే తెమ్మన్నాను నేను. నాటి కాయలు తీసుకురమ్మంటే తీసుకొచ్చాడనమాట. అందుకే జ్యూస్ అనేది ట్రై చేద్దామని ఈరోజేనండి చాలా రోజులైపోయింది. నేనస్సలు ఈ జ్యూస్ తాగను. ఇంగ ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దామని ఇంగ ఎలాగో నాకు ఈ కడుపులో మండిపోతాంది. అందుకని ఇంగ ఈ జ్యూస్ అయితే వాడైతే కట్ చేసేస్తన్నాడనమాట జ్యూసు. ఆహ్, ఈ ఈ చా ఇది చాలా మంచిదండి హెల్త్‌కి గూడా. ఎవరైనా గానీ ఈ జ్యూస్ చేసుకోవాలంటే చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఇలా పుచ్చకాయ కట్ చేసేసుకొని, దీంట్లోకి కొంచెం షుగర్ కావాలంటే షుగర్ యాడ్ చేసుకోండి. ఒక ప్యాకెట్ పాలేసేసుకొని, మనం మిక్సీ పట్టేసి, కొంచెం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కూలింగ్ కావాలంటే తాగితే చాలా చాలా బావుంటది. అలాగే సబ్జా గింజలు గూడా ఏసుకోవచ్చండి. చాలా బావుంటది. నేనైతే ఇక్కడ కొంచెం వేడి పెడతంటే మొహం మీద నీళ్ళేసుకొని, ఉప్మాకైతే ఇంకా పెట్టేసానండి. ఉప్మా ఇక్కడ చూడండి తిరువాతేసేసి పెట్టేసాను. తెరులుతుందనమాట. నా వీడియోస్ అయితే అస్సలు పోవట్లేదు. 24 గంటలు ఈ అఘోరీ వీడియోసు, ఆ పికిల్స్ అమ్మాయిలు ముగ్గురు వీడియోస్ తప్ప ఇంకా మీరు
ఇంకా అవి చూస్తానులేదనమాట. మాలాంటి చిన్న యూట్యూబర్‌కి కూడా మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఇంగోండి నేనైతే మిక్సీకి కొంచెం షుగర్ గూడా యేసుకుంటాను. స్వీట్ ఉంది. అయినా పిల్లలకి కొంచెం షుగర్ ఉంటే బావుంటదమ్మా అనిన దానికి షుగర్ యేస్తాన్నాను. ఇంక పాల ప్యాకెటు ఫ్రిడ్జ్‌లో పెట్టింటే పైన గట్టి గట్టిగయింది. ఇంగ చక్కగా దాన్ని ఓపెన్ చేసి నేనైతే దీంట్లోకేస్తున్నాననమాట. చాలా చాలా బావుంటుంది. ఈ జ్యూస్ అయితే చాలా బావుంటుంది. చిన్నప్పుడు మా అమ్మ చేసేది. నేనైతే నాకైతే మామూలుగా కర్బూజా జ్యూస్ ఇష్టము. ఇదైతే చాలా చాలా బావుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ ఎండాకాలం అయితే పుచ్చకాయ జ్యూస్ చాలా మంచిది. దీంట్లో అన్ని విటమిన్స్ ఉంటాయి గాబట్టి చాలా మంచిది. ఒకసారైతే ట్రై చేయండి. నాకైతే చాలా నీరసంగా ఉంది. అందుకే జ్యూస్‌లే తాగుతన్నాను. అస్సలు హెల్త్ బాలేదు. అందుకే లైవ్ గూడా చేస్తుండదు ఈ మధ్య. చాలా ఖరాబయిపోయింది నా హెల్త్. అందుకే ఇప్పుడైతే జ్యూస్ ఎలా ఉందో ట్రై చేద్దాం. జ్యూస్ అయింది. అలాగే వాటర్ మిలన్ ముక్కలు 2 ఏసుకొనైతే నేను తాగుతున్నాను. సూపర్‌గుందండి టేస్ట్ అయితే. ఇదైతే క్యూట్ ఫోటో. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. బాయ్ బాయ్.